महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు కర్కాటకంలో జరిగింది. శుక్రుడు కర్కాటకంలో సంచారం మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా రవి కూడా సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. సో శుక్రుడు రవి మారడం, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం, సో ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఇక మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ శుక్రులు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని భగవానుడు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వారం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి ఇక్కడ షష్టమంలో రాహువు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కన్యారాశి వారికి మెయిన్గా షష్టమంలో రాహు యొక్క సంచారం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఏదైతే రుణ రోగ శత్రుస్థానం, కాంపిటీటర్స్కి ఆధిపత్యం వహించే స్థానంలో రాహు లాంటి ఒక ప్లానెట్ ఎత్తుకు పై ఎత్తు లేయగలుగుతారు. తప్పకుండా మీ శత్రువుల్ని చిత్తు చేయగలుగుతారు. వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. అది లోన్స్ అయినా సరే, హెల్త్ ఇష్యూ అయినా సరే. అలాగే ఈ కన్యారాశికి మెయిన్ ఇక బుధ శుక్రుల యొక్క ఇది అద్భుతంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, శుక్రుడు ఈ వారం నుంచి లాభస్థానంలోకి రావటం కన్యారాశి వాళ్ళకి. శుక్రుడితో పాటుగా బుధుడు అక్కడ ఉండడం, అక్కడ నెగోషియేషన్ ప్లానెట్ బుధుడితో కలిసి శుక్రుడు ఉండడం చాలా అద్భుతమైన సమయంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే రాశికి రాశ్యాధిపతి ఆయన. ఇక్కడ మెయిన్గా బుధ శుక్రులు కూడా ఇద్దరు కూడా లాభస్థానంలో ఉండటం, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, ఫాదర్ రీత్యా మీకు వచ్చే సపోర్ట్స్ విషయంలో కావచ్చు, మీటింగ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ కావచ్చు, మీటింగ్ ఆఫ్ యువర్ సర్కిల్ కావచ్చు, ఏ సమయానికి ఎవరిని మీరు ఎలాగా మీట్ అయితే మీ పని అవుద్దో ఆ తదనుగుణంగా మీరు ఇక్కడ పరిచయాలు పెంచుకునే విషయంలో కావచ్చు, చాలా 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 ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. కుజశనుల యొక్క సమసప్తం జరుగుతున్న ఈ సమయంలో మేజర్గా కుజుడు ఆల్రెడీ రాశిలో ఉన్నాడు. ఒక షార్ట్ టెంపర్డ్ ప్లానెట్ ఇక్కడ మెయిన్గా మనకి. ఈ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్ ఎప్పుడైతే కుజుడు రాశిలో ఉన్నాడు, జనరల్గా మీ తోబుట్టువులు కావచ్చు, సిబ్లింగ్స్ రీత్యా కావచ్చు, అనుకోని సడన్ జర్నీస్ కావచ్చు, షార్ట్ జర్నీస్ కావచ్చు, ఇతరితర కొన్ని థర్డ్ పర్సన్స్ వల్ల కావచ్చు, మీకు అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి వాళ్ళ వల్ల మీ కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో రాశ్యాధిపతి లాభస్థానంలో ఉండటం, సో కొద్దో గొప్ప ఈ చిరాకు అయితే ఉంటుంది కానీ, బట్ బుధుడి లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఇంత చిరాకు భరించాక మీకు మొత్తానికి పోన్లే ఏదో ఒకటి ప్లస్సే జరిగింది మనకి అనుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. అయితే ఈ వారం మనం చూస్తే కనుక కన్యారాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక ఈ కన్యారాశి వాళ్ళకి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అంటాం. అంటే ఈ వారం నుంచి ఆల్రెడీ రవి కూడా 1000 స్థానంలోకి వచ్చారు, కేతువుతో కలిసి ఉన్నారు ఆల్రెడీ. సో కాబట్టి కొంచెం స్పిరిచువల్ ఎలివేషన్, కొంచెం స్పిరిచువాలిటీని మీరు పెంచుకోవటం విషయాల్లో, మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ, వీటి త్రూ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, మైండ్ని రీఫ్రెష్ చేసుకోవడానికి ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. బట్ బూజింగ్, తాగుడు, లేకపోతే వ్యసనాలు, ఇతరితర వీటి జోలికి వెళ్తే మాత్రం రవి కేతువుల యొక్క ఈ కంజంక్షన్ డెఫినెట్గా ఎక్స్పెండిచర్, అన్నెసరీ ఎక్స్పెండిచర్ అండ్ వేస్ట్ఫుల్. ఇప్పుడు మనకి మెడిటేషన్ చేసినా కొంచెంసేపు మన మైండ్ని మనం పాజ్లో పెడతాం. సో ఇంకో వ్యసనాల పరంగా వెళ్ళినా వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం వీళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సోమ మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మేజర్గా రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం. మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. అసలు ఈ కన్యా రాశికి కుజుడు ఉంటేనే వచ్చాడా అన్నట్టు ఉంటుంది. మనకి ఎవరో పన్నోడు ఉంటాడు చూసారా. సో అలాంటి వాడు వచ్చినప్పుడు ఎదురైనప్పుడు మనకి ఎలా ఉంటుందో ఆ రాశిలో కుజుడు వస్తే ఆ రాశికి అలా ఉంటుంది. సో ఆల్రెడీ కుజుడు అక్కడ ట్రాన్సిట్లో ఉంటున్నాడు. వచ్చే వాళ్ళందరూ కూడా తగిలే వాళ్ళందరూ కూడా వీళ్ళకి అనవసరమైన షార్ట్ టెంపర్ ఇప్పిస్తుంటారు. మెయిన్గా సోమ మంగళ బుధవారాల్లో చంద్రుడు కూడా అక్కడ ఉండటం వల్ల, చంద్ర కుజుల యొక్క కలయిక అక్కడ జరగటం వల్ల మీరు ఎక్కువగా దీన్ని ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఎవడు కనిపిస్తే మీకు బీపీ వస్తుందో, ఎవడు కనిపిస్తే మీకు అనవసరంగా మూడ్ డిస్టర్బ్ అవుతుంది, అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసుకుంటా ఒకవేళ తగిలినా కూడా సరేలే ఈయన ఆల్రెడీ చెప్పాడు కదా అనుకుని మీరు కామ్గా వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ శని కుజుల యొక్క సమసప్తం నడుస్తుంది. ఇక్కడ శని ఆల్రెడీ రెట్రోగ్రేషన్లో ఉన్నాడు, కుజుడు రాశిలో ఉన్నాడు. సో దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా సమ్ టైమ్స్ మీ క్లోజ్ ఫ్రెండ్స్తోనో క్లోజ్ రిలేటివ్స్తోనో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ దీనివల్ల వస్తూ ఉంటాయి. ఇది మ్యారిటల్ లైఫ్లోనూ బిజినెస్ పార్ట్నర్తో వస్తే రెండింటికి ఎఫెక్ట్. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండటం మంచిది. ఇక గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నారు, శుక్రుడు బుధుడితో కలిసి మంచి ప్లేస్లో ఉన్నారు. సో కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్ వ్యవహారాల్లో చాలా వరకు కూడా మంచి ప్లస్ పాయింట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. వారాంతాన్ని చూసినప్పుడు తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ నిందా చెప్పినట్టు వారం ప్రారంభం ఏది మొదలైందో, వారం ప్రారంభంలో ఏదైతే ఉందో సో దానికి సంబంధించి సిబ్లింగ్స్ రీత్యా కానీ, నైబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్ వీళ్ళ త్రూ వచ్చిన ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అది చివరి వారాంతం కూడా మళ్ళీ వస్తుంది. నీకు ముందే చెప్పినా ఫస్టే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే చేస్తావు పని అంటుంటారు చూసారు. అది వారంలో స్టార్ట్ అయింది, స్టార్టింగ్ కూడా అదే ఉంటుంది. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా, ఈ షార్ట్ టెంపర్డ్ విషయంలో కుజుడు రాశిలో ఉండటం వల్ల వచ్చే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. సో కన్యా రాశి వాళ్ళకి రవికేతువుల యొక్క వేయిస్థాన సంచారం ఉంది. నేను అదే చెప్పింది ఇందాక. వ్యసనాలు, బూజింగు, ఈ తాగుడు వీటి విషయాల్లో మాత్రం కొంచెం కేర్గా ఉండాలి. కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. కుజుడు కూడా లగ్నంలో ఉన్నాడు. ఈ రాశికి అసలు పడ్డాయన చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంటాడు మైండ్ని. ఆయనకే ధరణి గర్భ సంభూతం, ఎందుకంటే ఆయన ఎత్తి మీద ఉన్నాడు కాబట్టి మనం కూడా చక్కగా మన నుదుటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా విద్యుత్ కాంతి సమప్రభం, కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, రవి ద్వాదశనామాలు చేసుకోవటం, ఇలా మెడిటేషన్తో ధ్యానంతో ఉంటూ మీరు గడిపితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నెగిటివ్స్ రాకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.